పనికిరావని పడేసే వాటితో ఇంటి కోసం ఏ విధంగా రీయూజ్ చేసుకుని వాడుకోవాలి ఈ రోజు వీడియోలో చూసింది. నేను ఇక్కడ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ బాటిల్ ని అలాగే కంఫర్ట్ బాటిల్ ని అయిపోయిన తర్వాత తీసుకున్నాను. చాక్ ను వేడి చేసి కట్ చేసినట్లయితే చాలా ఈజీగా కట్ అయిపోతుంది. మనకి ఏ రకంగా కట్ అవ్వాలనుకుంటే ఆ విధంగా ఒక పెన్నుతో గీత పెట్టుకొని మొత్తం కూడా కట్ చేసుకొని పైన ఉన్న లేబుల్ ని రిమూవ్ చేసేసేయండి. అలాగే కింద అడుగున హోల్ పెట్టుకోండి. ఇలా హోల్ పెట్టుకోవడం వల్ల మనం దీంట్లో స్క్రబ్బర్ పెట్టినప్పుడు అందులో నుంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, పాత్రలు తోమడానికి వాడే స్క్రబ్బర్ ని ఇందులో పెట్టుకొని షింక్ పక్కన పెట్టుకున్నట్లయితే మనకి పాత్రలు క్లీన్ చేసిన తర్వాత ఆ స్క్రబ్బర్ ని ఇందులో పెట్టుకుంటే వాటర్ అంతా కూడా కింద కారిపోయి ఎప్పుడు కూడా డ్రైగా ఉంటాయండి. దీనివల్ల స్క్రబ్బర్ లోపల బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇదే విధంగా సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ బాటిల్ కూడా కట్ చేసుకున్నాను. పైన ఉన్న లేబుల్ ని రిమూవ్ చేసేసుకుని అడుగున హోల్ పెట్టుకున్నానండి. దీన్ని షింక్ పక్కన పెట్టుకుని దీని లోపల స్పాంజ్ ని పెట్టుకుని దానిపైన సోప్ ని పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్నట్లయితే సోప్ ఎప్పుడు కూడా డ్రైగా ఉంటుందండి. మొత్తం వాటర్ అంతా కూడా స్పాంజ్ లోకి వెళ్ళిపోయి మొత్తం కూడా హోల్ నుంచి బయటకు వచ్చేస్తాయి.